పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే కనుక లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చదవండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక యేసు ప్రభు ఇక్కడ అతనికి 2 కార్యాలు చెప్పాడు. ఇతడు అబ్రహాము కుమారుడు, రెండోది ఈ ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి మన అందరం కూడా అబ్రహాము పిల్లలుగా మనం కనపడాలి. అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని చేత ఏర్పరచబడ్డాడు, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి అబ్రహాము బట్టే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తుకి వెళ్ళినప్పటికీ 400 సంవత్సరాల తర్వాత వాళ్ళని మరలా దేవుడు తీసుకుని వచ్చి వాళ్ళ కొరకు వాగ్దాన భూమినిచ్చి వాళ్ళ కొరకు అద్భుతాలను చేసి ఈ దినం వరకు కూడా ఇశ్రాయేల్ దేశంలో దేవుడు వాళ్ళని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చదువుతున్నాం, దేవుని పిల్లలైన మనందరం కూడా అబ్రహాము కుమారులుగానే మనం ఉండాలి. అదే సమయాన్ని మనం చూసినట్లయితే మన ఇంటిలో రక్షణ ఉండాలి. ఏమన్నారంట? ఇల్లు అంటే మన జీవితం. ఏమంట? జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందంటే జక్కయ్యకి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. ఎప్పుడైతే దేవుడు ఆ ఇంటికి రక్షణ ఇచ్చాడో అతను పరిపూర్ణంగా మారిపోయాడు. అయ్యా, నేను అంతమందిని మోసం చేసి సంపాదించాను, దానికి 4 గంటలు వాళ్ళకి ఇచ్చేస్తాను. అంటే ఇప్పుడు తన పాపాన్ని ఏం చేస్తాడు? ఒప్పుకొని నేను చేసిన పాపాలన్నీ విడిచిపెడుతున్నాను అని చెప్పేసి అతను చెప్పాడు. అదే రక్షణ అంటే. ఒక పాపములో ఉన్న వ్యక్తి పాపముల నుంచి విడుదల పొందితే అది రక్షణ. ఒక జైల్లో ఉన్న వ్యక్తి, ఖైదీగా ఉన్న వ్యక్తి బయటకు వస్తే అది రక్షణ. అట్లా ఈ జక్కయ్య మోసాలు చేస్తాడు, లంచాలు తీసుకుంటాడు, చాలా డబ్బు దోచుకుంటాడు. అలాంటి వ్యక్తి చాలా దుర్మార్గంగా జీవించాడు. అందరూ కూడా ఏమన్నా తెలుసా? అతని దగ్గరికి వెళ్తుంటే చాలా అసభ్యంగా మాట్లాడారు. ఎవరిని? యేసుప్రభుని. యేసుప్రభు తెలీదా? ఇలాంటి వాడి దగ్గరికి ఎందుకు వెళ్తానని చెప్పేసి అందరూ కూడా మాట్లాడారు. 7వ వాక్యం చదవండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి. ఇక్కడేమో యేసు ప్రభు అన్నాడు 6వ వాక్యంలో, 5వ వాక్యంలో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందని చెప్పాడు. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ని చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయి వెళ్ళుచని చాలా మంది సనుక్కున్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఏమో అతనికి ఏం చెప్పాడు? నీ ఇంటికాడికి నేను రావాలి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు సంతోషంగా అతని దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడు యేసు ప్రభు? ఆ పాపిని రక్షించడానికి వస్తున్నాడు. అతను పాపిని యేసు ప్రభు తెలుసు. అలాంటి పాపిని రక్షించాలని నేను నీ ఇంటికాడికి రావాల్సి ఉంది, ఉండవలసి ఉందని చెప్పాడు. అతను ఏమన్నాడు? సంతోషంగా రండి ప్రభా అని చెప్పేసి తన సంతోషంగా యేసు ప్రభుని రప్పించాడు. కానీ చూసిన వాళ్ళు ఏమంటున్నారు? పాపి అయిన మనిషి దగ్గరికి నివాసించడానికి ఎలా వెళ్తాడో. అందరూ ఏమనుకున్నారు? ఇలాంటి దుర్మార్గుడి దగ్గరికి యేసు ప్రభు ఎందుకు వెళ్తున్నాడు? ఇలాంటి పాపం చేసే మనిషి దగ్గరికి యేసు ప్రభు ఎందుకు వెళ్తున్నాడు? వాడి పాపి అయిన మనిషిని యేసు ప్రభు తెలియదా? అంటే ఆ దినాల్లో ఎలా ఉంటుందంటే, పాపము చేసేవారు దగ్గరికి మనుషులు కలవరు. ఆ రోజుల్లో పాపము చేసే వాళ్ళతో ఏం చేయాలంటే ఆ రోజుల్లో కలవరు. వాళ్ళని ఒక అసహ్యంగానే వాళ్ళు నీచంగా చూస్తారన్నమాట. పాపాత్మైన స్త్రీ వచ్చి యేసుప్రభు కాళ్ళ మీద అత్తరు పోసి తల వెంట్రుకతో దూతూ కన్నీళ్లు గారిసి ఏమన్నారు? అది ఒక పాపాత్రుడు అని తెలియదా? దాన్ని ఎందుకు రానిచ్చాడు యేసుప్రభు దగ్గరికి అన్నారు అందరూ. అంటే ఆ దినాల్లో ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళని రాళ్ళు పెట్టుకుంటూ చంపటము, లేకుంటే ఊరు బయట పెట్టడము, లేదంటే వాళ్ళని అసహించుకోవడం. వాళ్ళ పేర్లు ఏమంటారు? పాపి. ఏమంట? పాపాత్ముడైన స్త్రీ. ఇక్కడ పాపి అయిన జక్కయ్య. ఇట్లా వాళ్ళ పేర్లే అలా ఇచ్చేస్తారు. ఏమని? పాపి అని. అందుకే నేను ఎందుకు చెప్తున్నాను? ఇదంతా కూడా దేవుని పెట్టిన మనము ఇల్లు అని చెప్పడం మన జీవితము. మన జీవితంలో యేసు ప్రభు ఎప్పుడు ఉండాలి చెప్పండి అందరూ. జక్క ఇంట్లో ఉన్నాడు లేడా? దేవుడు ఎవరి కోసం వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడా? నీతిమంతుల కొరకు వచ్చాడా? పాపుల్ని పిలవ వచ్చి తిని నీతిమంతులకు నేను రాలేదన్నాడు.
కానీ ఎవరైతే పాపులుగా ఉన్నారో వాళ్ళ పాపముల నుంచి రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. జక్కయ్య ఇంట్లోకి యేసుప్రభు వెళ్ళాడు. ఆ ఇంట్లో అంటే తన జీవితంలోకి యేసుప్రభు వెళ్ళాడు. తన జీవితంలో యేసుప్రభు ఉన్నాడు కాబట్టి అతని జీవితం అంతా కూడా ఏమైందంట, మారిపోయింది. ఈ దినాల్లో మనం కూడా ఎంతమంది స్వార్థ చెప్తున్నా, మీరు తాగు నుంచి మారండి, వ్యభిచారం నుంచి మారండి, మోసం నుంచి మారండి, దొంగతనం నుంచి మారండి, అబద్ధాల నుంచి మారండి, ఇలాగ తప్పైన జీవితం నుంచి ఒక మంచి జీవితం రండి, యేసుప్రభు నీ దగ్గరికి వస్తే నీ జీవితం మారి మంచిగా ఉంటుందని మనం ఎంత చెప్పినా చాలా మంది దానికే బానిసలుగా ఉంటున్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే జక్కయ్య యేసుప్రభుని స్వీకరించాడు, యేసుప్రభుని అంగీకరించాడు, యేసుప్రభుని ఇష్టపడ్డాడు, ఆ ఇంటికి వెళ్ళాడు, తన జీవితం అంతా మారిపోయింది. ఇప్పుడు యేసుప్రభు వెళ్ళగానే తన జీవితం మారిపోయింది. యేసుప్రభు ఒక్క మాటను చెప్పాడా, నువ్వు పాపివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు అన్యాయం చేస్తున్నావు, బాగా డబ్బు దోచుకున్నావు, అందరు నిన్ను పాపి అన్నారు, నిన్ను కాబట్టి నీ ఇంటికి నేను రాను అని ఏమన్నా అన్నాడా? సంతోషంగా వెళ్ళాడు. ఎందుకంటే పాపులు రక్షించాకే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిండాడు. క్రీస్తు యేసు రావడం గల కారణం అంటే పాపులు రక్షించడానికి. ఆయన వచ్చింది పాపులు పిలవడానికి వచ్చాడు, రోగుల్ని పిలవడానికి వచ్చాడు, దెయ్యాలు పట్టిన వారు పిలవడానికి వచ్చాడు, చచ్చిపోయిన వారు లేపడానికే వచ్చాడు. అందుకని యేసుప్రభు చూసినట్లయితే ఆ ఇంటిలో రక్షణ ఉంది. ఏముందంట? కాబట్టి విశ్వసించాలి. రక్షణ కావాలంటే ఏం కావాలంట? జక్కయ్య యేసుప్రభు ఏం చేశాడు? విశ్వసించాడు. విశ్వసించబట్టి ఆ ఇంట్లోకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వాక్యం చదవండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వాక్యం ఒకసారి చదవండి. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికిని దేవుని వాక్యము బోధించిరి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో చెరసాల్లో పౌలుని శీలను వేసినప్పుడు రాత్రి దేవదూతలు వెళ్ళి పౌలు శీలకి బంధకాల నుంచి మరి ఆ యొక్క చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క శతాధిపతి ఏం చేశాడంట, ఆ సైన్యాధిపతి, అయ్యో వీళ్ళందరూ పారిపోయారు కాబట్టి పొద్దునే నన్ను చంపేస్తారని చెప్పేసి అతను భయపడ్డాడు. అప్పుడు భయపడినప్పుడు ఏం చేశారు వీళ్ళు, అయ్యా నువ్వు చంపుకోవద్దు, చావద్దు అని చెప్పి వాళ్ళు మేము ఇక్కడే ఉన్నాం, మేము పారిపోలేదని చెప్పి వాళ్ళు ఏమంటున్నారంటే వారిని వెలుపలి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అంటున్నాడు 30వ వాక్యంలో. ఎవరంట? 30వ వాక్యంలో వారిని వెలుపలి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను అని అడిగాడు. అతను ఒక అధికారి, ఒక పోలీస్ ఆఫీసర్. ఒక పోలీస్ ఆఫీసర్ అడుగుతున్నాడు, అయ్యా నేను రక్షణ పొందడానికి ఏమి చెయ్యాలని చెప్పేసి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, అందుకు వారు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కాబట్టి జిన్నాల్లో మన కుటుంబాల్లో ఒకరు వస్తే చర్చి ఒకరు రారు, భర్తలు ఎవరు రారు. కారణం ఏంటి? వాళ్ళకి చెడు వ్యసనాలు, పాప వ్యసనాలు, బానిసగా ఉండి ఏం చేస్తారు? చర్చి రండి అంటే రారు, ప్రార్థన రండి అంటే రారు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే కూడా చేయనీరు, బైబిల్ చదివితే చదవనీరు, ఉపవాసం ఉంటే ఉండనీరు. కారణం ఏంటి? దేవుని పాటలు పెడితే పెట్టనీరు, వాక్యం పెడితే పెట్టనీరు. కారణం ఏంటంటే వాళ్ళకి రక్షణ లేదు. అందుకని మనం ఏం చేయాలంటే ఇంట్లో ఉన్నవారి కొరకు ఏం చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఇతను అడిగాడు, అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగాడు. వాళ్ళు చెప్పారు, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు ఏమవుతారంటే రక్షణ పొందరు. అప్పుడు అతను ఏం చేశాడు? వాళ్ళని నమ్మాడు. 33వ వాక్యంలో ఆ రాత్రి గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారు బాప్తిస్మం పొందిరి. ఏం చేస్తాడంట? తను తన కుటుంబం అంతా ఏం చేస్తాడంట? బాప్తిస్మం పొందారు. అందుకని మీరు కూడా దేవుని యొక్క సంఘములో దేవుని పిల్లలు భర్తకి రక్షణ లేకపోయినా, భార్యకి రక్షణ లేకపోయినా, పిల్లలకు రక్షణ లేకపోయినా మనం ఏం చేయాలంటే దేవుని విశ్వాసంతో ప్రార్థించాలి. 34లో చదువుచున్నాం, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసించిన వాడి తన ఇంటి వారి అందరితో కూడా ఆనందించాడు. ఎవరితో అంట? ఇంటి వారి అందరిలో. కాబట్టి మనకు ఆనందం కావాలంటే ఏం చేయాలి? ఇంటి అందరూ రక్షించబడాలి. ఒకళ్ళు చర్చికి వస్తే ఒకళ్ళు చర్చికి రారు. ఒక అమ్మాయి ఇంతకుముందు చెప్పాను మీకు, ఆ పిల్లకు 18 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ అమ్మ చర్చికి రమ్మంటే నైట్ చింపేస్తారు అమ్మని. చర్చికి రమ్మంటే కత్తి పెట్టి పీక మీద పెడుతుంది, పీక కోసేస్తా అంటది. చర్చికి రమ్మంటే నువ్వు నన్ను మత మార్పిడి చేస్తాను చెప్పి పోలీస్ కేసు పెడతా అంటది. నిజంగా ఆ పిల్ల బ్రతుకుబడి ఎట్టా ఉందంటే, ఒక తాగుబోతుని ప్రేమించి ఎక్కడో ఆదిలాబాద్కి వెళ్ళిపోయి
తాగుబోతుని ప్రేమించి ఇప్పుడు 2 పిల్లలు కని తినడానికి లేదు, బట్టలు లేవు, సబ్బు లేదు, అన్నం పెట్టరు, మందులు వేయించరు, అసలు నరకం అంటే నరకం అనిపిస్తుంది అలా చేసిన అమ్మాయి. ఏం బాగుంది జీవితం? కన్న తల్లి ఎంత ప్రేమించినా వినేది కాదు. అలాంటి జీవితం ఆ అమ్మాయిది. అందుకే చాలామంది దినాన్న తాగుబోతులుగా, తిరిగిబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా ఇలాంటి నీచమైన బతికే వాళ్ళు అందరూ కూడా నరకానికి పోతారు. ఆ నరకానికి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? రక్షణ పొందాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. దేనికైతే బానిసుకున్నావో, దేనికైతే దాస్తుడిగా ఉన్నావో, దేనికైతే అలవాటు పడినావో దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు? ఈ శతాధిపతి ఏం చేస్తాడంట? దాన్ని విడిచిపెట్టేసి అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొంది గొప్ప రక్షణ పొందినారు. అందుకని మన ఇంట్లో మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటి చెప్పండి? మన ఇంట్లో మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటి? రక్షణ. అందరూ ఏమంటారు? మీరు రక్షించబడినారా, మీ కుటుంబంలో అందరూ రక్షణ పొంది ఉన్నారా అంటారు. ఏంటి ఆ రక్షణ? పాపములోంచి విడుదల. చెప్పండి అందరూ. పాపములోంచి ఎప్పుడైతే విడుదల పొందుతారో ఆ కుటుంబంలో రక్షణ వచ్చిందని అర్థం. ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. రెండోదిగా మన ఇంట్లో ఉండవలసింది ఏంటంటే ప్రార్థనా జీవితం. ఏమన్నారంట? ఇల్లు అంటే మన జీవితం, అంటే జీవితం ఉండాల్సిన మొట్టమొదటిగా రక్షణ. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను రక్షించేశాడు, పాపని విడిపించాడు, సైతాన్ని విడిపించేశాడు, కాబట్టి నా పాపాలు క్షమించి కడిగేశాడు. కాబట్టి ఒక రక్షణ మొట్టమొదటి మెట్టు ఎక్కేసి మనం ధైర్యం ఉండాలి. రెండో మెట్టు ఏమంట? ప్రార్థనా జీవితం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వాక్యంలో ప్రార్థనా మెట్టు మనం రెండోది ఎక్కాలి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు కాలంలో 30 రోజులు ఎవరికి ప్రార్థన చేయకూడదని ఒక నియమం పెట్టారు. ఎందుకని? దానియేలు రోజు ప్రార్థన చేస్తున్నాడు, దానియేలులో ఏ తప్పు మనకు దొరకటం లేదు, కాబట్టి దానియేలుని ఎలాగైనా సరే తప్పు పట్టి అతను తప్పించాలి అని కోరారు. ఎందుకని? బబులోనిలో ఇతను కాదు, ఇతను యూదుడు. బబులోని దేశంలో ఇతను ఎలా ఉన్నాడంట? ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. అక్కడ వాళ్ళకి కోపం వచ్చింది. అరే మనం ఈ దేశస్తుని, వాళ్ళు ఎక్కడి నుంచో బానిసలుగా వచ్చారు చెరలో 70 సంవత్సరాలు, వీళ్ళు మొదటి స్థానంలో ఉండి మనల్ని పరిపాలన చేసేది, కాబట్టి ఇతని మీద ఏదైనా నేరం మోపాలని చూస్తే ఎన్ని చూసినా ఒక్క తప్పు కూడా దొరకలేదు. రాజుగారి నమ్మకస్తుగా ఉన్నాడు. అప్పుడు ఏం చేశారంటే ఇతను ప్రార్థన మాత్రం మానట్లేదు, కాబట్టి ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు 30 రోజులని రాజుగారి చేత చట్టాన్ని తయారు చేయించారు. రాజుగారు ఏం చేశారు? చట్టాన్ని పెట్టాడు. 30 రోజులు ఎవరికి ప్రార్థన చేయకూడదని. అప్పుడు దానియేలు ఏం చేయాలి? మానేయాలి కదా. మరి రాజుగారు చెప్పినట్టు వినాలి కదా దానియేలు. కానీ దానియేలు మారాడా? భయపడ్డా? తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అంటే ప్రతిరోజు ఏం చేస్తాడంట? ప్రార్థన చేశాడు. అతను ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు, రాజుకి భయపడ్డా. అప్పుడు వీళ్ళందరూ వచ్చి చూసి అదిగో దానియేలు ప్రార్థన చేస్తాడని చెప్పి రాజుగారికి పోయి చెప్పారు. రాజుగారు ఎవరైనా సరే 30 రోజులు ఎవరికైనా ప్రార్థన చేస్తే వాళ్ళ సింహాల బోన్లు వేయాలని అనుకున్నాం కదా, అదిగో దానియేలు ప్రార్థన చేస్తాడు, కాబట్టి అతను తీసుకెళ్ళి మనం ఏం చేద్దాం? సింహాల బోన్లు వేసేద్దాం అని చెప్పారు. సరే మరి ఇక రాజుగారు మాట ఇచ్చారు, మాట తప్పకూడదు కదా. దానియేలుని తీసుకెళ్ళి ఒక 20-30 సింహాలు ఉంటాయి, ఆ సింహాల బోన్లు వేసేసి మూత పెట్టేశారు. కానీ ఈయన అక్కడ పోయి కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. సింహాలు ఆయన ముట్టుకోలే. రాత్రి అంతా సింహాలు గమ్మునట్టు కూర్చోని ఆయన జోలికే పోలా. పొద్దున రాజు వచ్చి దానియేలు నీవు నిత్యము సేవించున్న నీ దేవుడిని రక్షించగలిగినా అని అడిగాడు. రాజా చిరంజీవి అగును గాక, నా దేవుడు నన్ను రక్షించాడు, తన దూతను పంపించి సింహాల యొక్క నోళ్లు మూపించాడు అని చెప్పాడు. కాబట్టి ఒక ధైర్యం అంటే ఏంటి? ప్రార్థన అనేది నీలో బలంగా ఉంటే ఎవరికీ భయపడరు. గర్జన సింహం వల్ల సాతాను వచ్చినా మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. కారణం ఏంటి? మనలో ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. దేవుడితో మనం మాట్లాడి ప్రతి విషయం దేవునికి చెప్పడమే ప్రార్థన అంటారు. నువ్వు దేవునికి ప్రార్థన చేయగలిగితే, నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళగలిగితే, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తే నీకు అసాధ్యం అంటే ఏది ఉండదు. ఈ దినాల్లో మనం ప్రార్థన చేస్తున్నాం, అది ఎక్కడ దాకా వెళ్దాం? కొంచెం దూరం కూడా వెళ్దాం మన ప్రార్థన.
కానీ ఆ దినాన్ని వాళ్ళు ప్రార్థన చేసి ఎక్కడికి వెళ్ళింది? పరలోకం దాకా వెళ్ళిందంటే. ఎక్కడికి వెళ్ళిందంటే పరలోకం దాకా వెళ్ళింది. వెంటనే ఎవరు వచ్చేసారు? అక్కడ దేవదూతలు వచ్చేసారు. వచ్చేసి ఏం చేశారు? సింహాల నోళ్ళన్నీ మూసిపెట్టారు. దానియేలు ముట్టుకోవడానికి వీలు లేదు. మేమున్నాం కాపాడ్డానికి, మేమున్నాం రక్షించడానికి. ఆయన దేవుడు చెప్పాడు, దేవుడు మమ్మల్ని పంపించాడు, మీరు ఆయన ముట్టుకోవడానికి వీలు లేదు. అందుకని మన ఇంట్లో ఏముండాలి? ప్రార్థన. దానియేలు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా ఏం చేస్తాడంట, తన ఇంటి పై గది కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు చూస్తూ ప్రార్థన చేస్తాడు. యెరూషలేము అంటే ఏంటి? సంగమం. దేవుడు కోరుకున్న స్థలం అది. కానీ అక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ. కానీ ఆ దేవుని వైపు తిరిగి ఏం చేస్తాయినా ప్రార్థన చేస్తాడు. అతను రాజుగారి యొక్క చట్టానికి భయపడ్డా? భయపడలేదు. రాజుగారు పెట్టిన శాస్త్రానికి భయపడ్డా? భయపడలేదు. ఎందుకంటే దేవుడు గొప్పవాడు మనుషుల కంటే. ఎవరికంటే? మనుషుల కంటే ఎవరు గొప్పవారంట? దేవుడు గొప్పవాడు. కాబట్టి సింహాల బోన్లో వేసిన ఆయన్ని ఏమీ ఎందుకు? ప్రార్థన కాపాడింది. ఎవరు కాపాడారంట? ప్రార్థన. షద్రక్ మేషక్ అబేద్నెగో అని అగ్నిలో వేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి 4వ వాడికి కనపడ్డాడు. 3 అగ్నిలో వేస్తే 4వ వాడు దేవుడు వచ్చాడు. అగ్నిలో సంచరిస్తున్నారంట, ఏదో ఏసీ రూమ్లో తిరిగినట్టుగా. ఎక్కడంట? ఏసీ రూమ్లో తిరిగినట్టు ఏం చేస్తాడు? ఆ అగ్నిగుండాలా సంచారం చేస్తాడు. అందుకని దేవుని బిడ్డలే మనము ప్రార్థన అనేది మనకు ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరమో లేదు, దేనికి భయపడాల్సిన అవసరమో లేదు. ప్రార్థన మనకు ఉంటే మన మీద మనకు నమ్మకం ఉంటుంది. మనలో ప్రార్థన లేకపోతే మన మీద మనకే నమ్మకం ఉండదు. నేను ప్రార్థన చేయట్లేదు కదా, నాలో ప్రార్థన లేదు కదా, దేవుడు నేను చెప్పలేదు కదా, దేవుడు ఎలా రక్షిస్తాడు, ఎలా కాపాడుతాడు, ఆటోమేటిక్గా మన మీద మనకి అవిశ్వాసం వచ్చేస్తుంది. అదే ప్రార్థన చేస్తే దేవుడు చూసుకుంటాడు, మనం ప్రార్థన చేస్తామని వెళ్ళిపోతారు ధైర్యంగా. ఎందుకని? మనం ప్రార్థన చేస్తాం, నమ్మకం ఉంది మనకి, దేవుడు విన్నాడు, దేవుడు చేస్తాడు అని ఒక ధైర్యం మనకు ఉంటుంది. కానీ ప్రార్థన చేయకపోతే ఏ నమ్మకం, ఏ ధైర్యం మనలో ఉండదు. అందుకని మన కుటుంబంలో ఎలా ఉండాలంట? ప్రార్థన ఉండాలి. చెప్పండి అందరూ, ఏమన్నారంట? ప్రార్థన ఉండాలి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 2వ వాక్యం చదివితే ఇక్కడ ఒక శతాధిపతి, ఈయన కూడా ఒక పోలీస్ ఆఫీసరే. ఈయన కూడా ఏం చేస్తున్నాడు? తన ఇంటిలో అందరితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములు, అతడు తన ఇంటి వారు అందరితో కలిసి, తన జీవితమే కాదు తన భార్య పిల్లలు అందరూ కలిసి ఏం చేస్తాడంట? ప్రజలకేమో అంటే దేవుని యందేమో భయభక్తులు కలిగి ఉన్నారు, ప్రజలకేమో బహుగా ధర్మం చేస్తారు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తారు. చూడండి, ఇక్కడ ఒకటేమో వాళ్ళు ఇంటి అందరూ కలిసి భయభక్తులు కలిగి ఉన్నారు, రెండోది అక్కడ ప్రజలకు ధర్మం చేస్తారు, మూడోది అక్కడ దేవునికి ప్రార్థన చేస్తారు. అందుకని మన కుటుంబంలో కొన్ని మంచి కార్యాలు మనం చేయాలి. జీవితంలో ఏం చేయాలంటే జీవితంలో ఏం చేయాలంట? మంచి కార్యం కూడా మనము చేయాలి. మొన్న విజయవాడకి వెళ్తుంటే వచ్చేటప్పుడు ఒక ముసలామి 70 సంవత్సరాలు అట్లాంటి 2 వచ్చారు అడుక్కోవడానికి ట్రైన్లో. సరే నేను వచ్చే అందరికీ వేస్తా ఉన్నా, వచ్చే వాళ్ళందరికీ చిల్లర పెట్టినాను. సరే ఎంతమంది 5-6 మంది వచ్చి వేస్తా ఉన్నా. ఒక ఆమెకి వేసేసరికి సిస్టర్ కొంచెం దూరం కూర్చుంది. ఆమె వచ్చి సిస్టర్ని పట్టుకొని మరీ దండం పెడుతుంది. డబ్బులు ఇచ్చేసరికి ఏం చేస్తాంటే ఏం చేస్తున్నా పట్టుకొని మరీ దండం పెడుతుంది. ఎందుకంటే జనాల్లో కొంతమంది సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవరైనా సహాయం చేస్తే దండం పెడుతున్నారు. అయ్యా ఎవరు ఇవ్వట్లేదు, ఎంతమంది అడుక్కుంటే కూడా అని చెప్పి ఇచ్చిన వాళ్ళకి ఏం చేస్తారు? దండం పెట్టి మీరు బాగుండాలంటున్నారు. ఇట్లా అన్నారు, మీరు బాగుండాలి, దీవిస్తారు. ఎవరు? అడుక్కునేవాడు. ఎవరంట? అడుక్కునేవాడు ఏం చేస్తాడంట? దీవిస్తా. అంటే అతను అడుక్కున్నాడు కానీ తనలో మంచితనం ఉంది, కానీ తనకి సహాయం లేదు. తనకి మంచివాడే కానీ తనలో ఏం లేదు, ఇప్పుడు సహాయం అనేది లేదు. కానీ ఇక్కడ చూస్తే కొర్నేలు కుటుంబం అంతా భయభక్తులు కలిగి ఉన్నారు, ప్రజలకేమో ధర్మ కార్యాలు చేస్తారు, దేవునికేమో ప్రార్థన చేస్తారు. అందుకనే మన కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే సైతాన్ మన ఇంట్లోకి వస్తుందా? చెప్పండి. కుటుంబస్తులు అందరూ కలిసి ప్రార్థన చేస్తే సైతాన్ వస్తుందా? ఎందుకని? అందరం ప్రార్థన చేస్తున్నాం, సైతాన్ ఎవరిలో ప్రవేశించగల వీలు లేదు. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రార్థన ఉంటే సాతాను బయటే ఉంటుంది. అది ఎంత పోరాడినా కూడా మన ఇంటి బయట ఉంటుంది కానీ మన ఇంట్లోకి రాదు. అలాగే మన ఒంటి బయట ఉంటుంది కానీ మన ఒంట్లోకి రాదు. కారణం ఏంటి? ప్రార్థన. ఏమంట? ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన శక్తికి సాతాను శక్తి ఏమైందంట? బలహీనం అయిపోద్ది. ఏమైందంట?
బలహీనమైపోద్ది. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం, దానియేలు యథాప్రకారంగా తన ఇంటిలోకి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు. అలాగే కొర్నేలు కూడా మనం చూసినప్పుడు తన ఇంటిలోకి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు. ఇల్లు అని చెప్పడం మన జీవితం ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడకూడదు. అక్క నువ్వు ప్రార్థన చేయి, అన్న నువ్వు ప్రార్థన చేయి అని చెప్పి ఇతరులను అడుక్కోకూడదు. నీకు నోరుంది, నీకు భక్తి ఉంది, నీకు విశ్వాసం ఉంది, నీకు రక్షణ ఉంది, నువ్వే దేవుని ప్రార్థన చేయొచ్చు కదా. ఎవరో చేస్తుంటే అక్కడ పరిగెత్తేది, ఎవరో చేస్తుంటే ఇక్కడ పరిగెత్తుకెళ్ళేది. ఈ మధ్యకాలంలో చూడండి, చాలామంది నీళ్ళు ఇస్తారంటే ప్రార్థన చేసి ఎక్కడ దానికోసం పరిగెడుతున్నారు. ఎవరో నూనె ఇస్తారని చెప్పి అక్కడ పరిగెడుతున్నారు. మళ్ళీ ఎవరో ఖర్చీపులు ఇస్తే అక్కడ పరిగెడుతున్నారు. మొన్న ఒక చెప్తున్నాను, నాకు ఈ గొలగమూడి దగ్గర అంట 10,000 రూపాయలు తీసుకొని అంజురపకాయ ప్రార్థన చేసి ఇస్తున్నారంట, నీకు గర్భఫలం వస్తుందని. ఇప్పుడు 4 సార్లు ఇచ్చిన 40,000 గర్భఫలం రాలేదు, అంజురపకాయలు తినేస్తుంది. 5వసారి భర్త దగ్గర గొడవండి, ఇంకో 10,000 వెళ్తానని. ఏమే 4 సార్లు ఇచ్చాను 40,000 అంటే, లేదు ఈ ఒక్కసారి చూద్దాం, ఈసారి తగిలిద్దేమో ఏంటి గర్భఫలం కోసం. ఇక్కడ అంట వాళ్ళు చెప్తున్నారు 50,000 అంట, అంజుర పండు 10,000 అంట ప్రార్థన చేస్తే. ఇంకొంత పాస్టర్ పక్కన కూర్చొని ఫోటో దిగితే 10,000 అంట, టిఫిన్ చేస్తే 20,000 అంట, భోజనం చేస్తే 50,000 అంట. వాళ్ళతో జనాలకి ఏంటంటే ఈ ఎర్రి పట్టేస్తుంది కొంతమందికి చండాల పనులన్నీ. అదేనా, ఇక్కడ మనకు సేవకులు లేరా, ఇక్కడ మనకు సంఘం లేదా, మనకు విశ్వాసం లేదా, అక్కడ దేవుడు ఇక్కడ లేడా, ఇలా చాలా మంది అంటే ఏదో అక్కడ జరిగిపోద్ది ఇక్కడ జరిగిపోద్ది ఏం చేస్తారు, పరిగెడతారు. బైబిల్ ఏం రాస్తుందమ్మా, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు అక్కడ ఉన్నాడంటే అంచె దినాలు ఏం చేయొద్దు, పరిగెత్తొద్దు. అదంతా సాతాను తంత్రాలు. ఎవరి తంత్రాలంట? సాతాను తంత్రాలు. అందుకని మనం నిలబడి ప్రార్థన చేయి. శంకర్ ఏం చేశాడు, దేవాలయానికి నిలబడి కళ్ళెత్తుడిగా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనిచ్చు, దేవా పాపుని నన్ను కరుణించని ప్రార్థన చేసి, దేవుడు ఆలకించదా? మన మీద విశ్వాసం పోయి, మన మీద నమ్మకం పోయి, మనం ప్రార్థన చేయకుండా మనం బద్దకిచ్చి, మనం సోమర్థంగా బాగా తిని బాగా టైం అంతా వ్యర్థం చేసి మంచిగా నిద్రపోయి ఏం చేస్తాంటే ప్రార్థన లేదు. ఏమిటంట, ప్రార్థన అనేది జరగటం లేదు. అందుకని ఇక్కడ చదువుతున్నాము, మన ఇంట్లో ఎప్పుడు ప్రార్థన ఉంటే దేవుడు మనతో ఉన్నట్టే, ప్రార్థన లేకపోతే దేవుడు మనతో లేడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. కాబట్టి మనం దేవుని ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు జవాబిస్తాడు. దేవుడు కనుక ప్రార్థన చేయకపోతే ఎలాంటి జవాబు మనకి రాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. సరే దూరం కూర్చో. 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనం ప్రార్థన చేస్తాడు, మన గదిలోకి వెళ్ళి మనం తలుపు వేసి ఏం చేయాలంటే రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఎవరికి ప్రార్థించాలి? మనము దేవుడికి ప్రార్థించాలి. ఎక్కడ వెళ్ళి ప్రార్థించాలి? తలుపు వేసుకొని ఏంటి చక్కగా. ఇప్పుడు హిందువులు ఏ ఇంటికి వెళ్ళినా కూడా పూజ గది ఉంటుంది. ఏ గది అంట? దేవుడు బొమ్మలు పెట్టి అక్కడ పూజ చేస్తారు, అక్కడే ప్రార్థనలు, అక్కడే భక్తి, అక్కడే అన్నీ చేస్తుంటారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏముంటుందంట, ఒక దేవుడి గది ఉంటుంది. అట్లా మనకు కూడా ఉండాలి లేదా? క్రైస్తవులు కూడా కొంతమంది ప్రార్థన గది కట్టించుకుంటారు. అందరూ ఏం చేస్తారు, ఆ గదిలోకి వెళ్ళే ప్రార్థన చేస్తారు. అట్లా మనం కూడా ప్రత్యేకత స్థలం అనేది మనకు ఉండాలి. ఈ దినాల్లో బాత్రూమ్ కడుతున్నారు, లెట్రిన్ కడుతున్నారు, తర్వాత ఏంటి కిచెన్ కడుతున్నారు, స్టోర్ రూమ్ కడుతున్నారు, హాల్ కడుతున్నారు, బెడ్రూమ్లు కడుతున్నారు, ఏంటి పార్కింగ్ స్థలం పెడుతున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. కానీ ఏం కట్టట్లేదు, ప్రార్థన గది కట్టుకోవట్లేదు. ఎందుకని? ఎక్కడెక్కడ ప్రార్థన చేయొచ్చులే, మళ్ళీ దానికి ఒక స్థలం ఎందుకో అంటున్నారు. సరే బెడ్రూమ్లో ప్రార్థన చేద్దాం అంటారు. బెడ్రూమ్లో ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు? బెడ్ మీద కూర్చొని ప్రార్థన చేస్తారు, కింద నొప్పి వస్తుందని. ఎక్కడంటే బెడ్ మీద కూర్చొని ప్రార్థన చేస్తారు, కింద కూర్చుండే నొప్పులు వస్తాయని చెప్పి. బెడ్ మీద కూర్చొని ప్రార్థన వస్తుందా మనకి? చెప్పండి. ప్రార్థన అంటే ఏంటి? ఒక సాప వేసుకొని, ఒక మోకాళ్ళు వేసుకొని, చేతులు పైకెత్తి కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడి ఏంటి ప్రార్థనతో దేవుని ప్రాధాయపడి బ్రతిలాడి మనం చేసేది ప్రార్థన. దానిలో ఏం చేస్తాంట, దేవుని పట్టుకుని బతిలాడుతాంట, అయ్యా 70 సంవత్సరాలు బానిసలు అయిపోయి ఇక్కడ త్వరగా విడిపించండి, మా దేశానికి వెళ్ళిపోతాం ప్రభా అని బతిలాడుతున్నాంట దానిలో.
అదే కాబట్టి మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవునికి రహస్యంగా ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. అది వదిలేసి మన టీవీలు చూసుకొని సినిమాలు చూసుకొని ఏంటి అటు తిరిగి ఇటు తిరిగి దేవుని సన్నిధి అంతా వ్యర్థం చేసి నువ్వు ప్రార్థన చేయి. కొంతమంది అడుగుతారు నువ్వు ప్రార్థన చేయి అని అంటారు, తర్వాత కనపడినప్పుడు నిజంగా నా కోసం చేసావా చెప్పు, అబద్ధం చెప్పు, నిజం చెప్పు, నా కోసం చేసావా నువ్వు? చేయలేదు. ఎందుకు చేస్తారు? అడుగుతారు నిజం చెప్పు, నాకు నిజం చెప్పు నువ్వు. నన్ను కూడా అడుగుతారు కొంతమంది. వాళ్ళు ఎప్పుడు ఒక 6 నెలలకి ఎప్పుడు ఫోన్ చేస్తారు, వాళ్ళు మన సంఘస్థులు కాదు. ఫోన్ చేసి ప్రార్థన చేస్తా లేదా, నిజం చెప్పండి, రోజు చేస్తారు నా కోసం లేదా? వాళ్ళు చేయరు, మనం చేయాలి. మరి వాళ్ళకి నోరు లేదా? నోరు బాగానే ఉంది కదా, తింటున్నారుగా బాగానే, 3 పూటలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, సుఖభోగాలు అనుభవిస్తున్నారు కదా, అన్నీ. ఏం తక్కువైంది ప్రార్థన చేయడానికి? ప్రార్థన లేదు అంటే నువ్వు దేవునితో మాట్లాడట్లేదు. ప్రార్థన లేదంటే దేవుడికి నీకు సంబంధం లేదు. ప్రార్థన చేయట్లేదంటే దేవుడికి నీకు ఎలాంటి ఆశీర్వాద కనెక్షను లేదంటే. అందుకని మనం ఏం చేయాలంటే కూర్చోనైనా నుంచోనైనా పండుకొనైనా ఏం చేయాలి? మనము ప్రార్థన మాత్రం చేయాలి. బలహీనంగా ఉంటే మంచం పండుకొని ప్రార్థన చేయి. ఓపిక లేకపోతే కూర్చొని కుర్చీలో ప్రార్థన చేయి. ఓపిక ఉంటే కింద కూర్చొని ప్రార్థన చేయి. అంటే ప్రార్థన మానేసి మనం ఏదో సాధించాలనుకుంటే మాత్రం ఏది జరగదు. యేసుప్రభువు ఎంత గొప్పడండి, పరలోకం నుంచి దిగి వచ్చాడు దేవుని కుమారుడుగా. ఏం చేశాడు? లోకంలో ప్రార్థన చేశాడు. పగలంతా ప్రార్థన, రాత్రి అంతా ప్రార్థన. అందుకని మనకి జీవితంలో ఏముండాలంటే మొట్టమొదటిగా రక్షణ ఉండాలి. రెండోది ఏముండాలంట చెప్పండి? ప్రార్థనా జీవితం మనలో ఉండాలి. మూడోది మనలో సమాధానం ఉండాలి. ఏముండాలంట? చదవండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 12వ వాక్యం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 12వ వాక్యం. ఇవన్నీ మీకు తెలిసిన వాక్యాలే, చదవండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. అది ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఆ ఇల్లు యోగ్యమైనది అయితే, అంటే ఆ మనిషి యోగ్యమైన వాడైతే సమాధానము అతని మీదకు వచ్చును. అతడు అయోగ్యమైన వాడైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. కాబట్టి సమాధానం మనలో ఉండాలంటే ఏముండాలండి? కొంతమందిని మనం చూడండి, ఎప్పుడు గొడవలు చేసుకుంటారు, సమాధానం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు, ఎప్పుడు సనుక్కుంటూనే ఉంటారు, ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు. ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటారు, మోసం చేస్తుంటారు. వాళ్ళకి సమాధానం ఉంటుందా? ఉండదు. కాబట్టి సమాధానం ఉండాలంటే ఏముండాలి? యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి. అదే నా యోగ్యత అర్హత లేకుండా సమాధానం దేవుడు ఇవ్వడు. ఎవరైతే యోగ్యులుగా అర్హులుగా ఉన్నారో దేవుడు వాళ్ళకే సమాధానాన్ని ఇస్తాడు. ఎందుకంటే నువ్వు మంచివాడు అయితే నీకు సమాధానం ఇస్తే ప్రయోజనం ఉంటుంది. నువ్వు మంచివాడి కానప్పుడు నీకు సమాధానం ఇస్తే దానివల్ల ఏ ప్రయోజనమో లేదు. ఇప్పుడు ఒక చెడ్డవాడికి ఏదైనా ఇస్తే ఏం చేస్తాడు? దాన్ని పాడు చేస్తాడు, లేకుంటే దాన్ని అమ్మేస్తాడు. కొంతమందికి ఏదైనా వస్తువు ఇస్తే ఏం చేస్తారు? దాన్ని అమ్మేయాలని చూస్తుంటారు. కొనాలని చూడరు. కొనడం చాలా కష్టం, అమ్మడం చాలా తేలిక కదా. కొనడం చాలా కష్టము, అమ్మటం మాత్రము చాలా ఈజీ. అందుకనే ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డలైన మనము, దేవుడు మనకి సమాధానం ఇవ్వాలంటే ఈ సమాధానం కాపాడుకుంటాడు లేదా, ఈ సమాధానం అనుభవిస్తాడు లేదా ఆలోచన చేసే ఇస్తాడు దేవుడు. బైబిల్ ఒక మాట రాస్తుంది, దుష్టులకి సమాధానం ఉండదు. ఏముండదంట చెప్పండి? అంటే సాతాను పనులు చేసే వాళ్ళకి, సాతాను సంబంధికులకి ఏముండదంట? సమాధానం అనేది ఉండదు. దేవుని పిల్లలకు మాత్రం ఉండదు, కానీ సాతాను పనులు చేసే వాళ్ళకి సమాధానం అనేది మాత్రము ఉండదు. దుష్టులకి సమాధానం ఉండదని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. ఆ మాట చదవండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం చివరి వాక్యం 22వ వాక్యం. యెషయా 48:22. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తెలుగులో మాత్రం దుష్టులకు నెమ్మది అని రాస్తుంది, ఇంగ్లీష్లో మీరు చూసుకోండి సమాధానం రాస్తుంది, పీస్ అని రాస్తుంది. కాబట్టి దుష్టులకి ఏం లేదంట, సమాధానం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా చెడ్డ పనులే చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎవరితో మంచిగా ఉండరు. వాళ్ళ జీవితం అంతా అపవిత్రతో, పాపముతో, చెడుతనంలో ఉంటుంది. కాబట్టి వాళ్ళ జీవితంలో దేవుని సమాధానము ఉండదు. ఏబు గ్రంథంలో ఒక మాట మీరు చదివితే 22వ అధ్యాయం 21వ వాక్యం చూడండి.
ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఇక్కడ మనం చదువుతున్నాము, దేవునితో సహవాసం చేసేలా నీకు సమాధానం కలుగును, అలాగే ఏం కలిగిద్దంట, మేలు కూడా కలిగిద్ది. ఏం కలిగిద్దంట, దేవునితో నువ్వు సహవాసం కలిగి దేవునితో కలిసి నివాసం చేసి దేవునితో కలిసి జీవించట్లేదు కనుక దేవుడు అంటున్నాడు, ఆయనతో సహవాసం చేసేలా నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కూడా కలిగిన. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనం సమాధానంగా ఉంటే కనుక దేవుడు మనకు మేలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మనకి ఏం చేస్తాడంట, సమాధానాన్ని కలగజేస్తాడు. దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క మేలుని మనం పొందుకోవాలంటే కనుక దేవునితో సహవాసం చేయాలి. చెప్పండి, ఎవరు సమాధానం కలగజేస్తారు మన జీవితంలో? చెప్పండి, దేవుడు సమాధానం కలిగిస్తాడు, మనుషులు కాదు కలిగించేది, దేవుడు మనకు సమాధానం కలిగిస్తాడు. అపోస్తలుకి ఏం చెప్పాడు, మీరు కాలు పెట్టి ఆ ఇంట్లో ఆ యోగ్యమైన వాడు ఉంటే ఆ సమాధానం ఉంటుంది, అయోగ్యమైన వాడు ఉంటే, యోగ్యత లేని వాడు ఉంటే మీ సమాధానం తిరిగి వచ్చేస్తాం. అందుకని దినాల్లో ఎన్నో కుటుంబాలు చూడండి, కొట్లాట్లు, గొడవలు, ఉద్యోగస్తుల్లో సమాధానం ఉండదు, వ్యాపారస్తుల్లో సమాధానం ఉండదు, భార్య భర్తల మధ్యలో ఉండదు, పిల్లల మధ్యలో ఉండదు, అన్నదమ్ముల మధ్యలో ఉండదు, స్నేహితుల మధ్యలో ఉండదు, ఇరుగు పొరుగు వారి మధ్యలో ఉండదు. ఎక్కడ చూస్తే ఏముండదంట, సమాధానం అనేది ఉండదు. ప్రతి దానికి ఏం చేస్తారు, గొడవ చేస్తుంటారు. ఈ పక్కన ఒక షాప్ ఉంది, స్వీట్ షాప్. ఫస్ట్ ఎంత గొడవ చేశారో, నీళ్ళు వెళ్ళనేనంటారు, కాలువ కట్టిస్తే కాలువ మూసేశారు, మరి నీళ్ళు ఎట్లా వెళ్తాయి, నీళ్ళు వాడొద్దు అంటారు. ఇంట్లో ఎలా ఉండాలి, వదిలితే రోడ్డు అంతా అయిపోయేది. మళ్ళీ దాన్ని గొడవకు వచ్చేవాడు, కాలువ కట్టిస్తే కాలువ తీసేయాడు, ఆ తర్వాత మళ్ళీ పైప్ లైన్ వేసుకొని చెప్పాడు, మళ్ళీ కాలువ వదిలేసి సపరేట్గా మళ్ళీ ఒక 5,000 ఖర్చు పెట్టి, ఇంకెంతో ఖర్చు పెట్టి 8,000 ఖర్చు పెట్టి మళ్ళీ పైప్ లైన్ వేసి అలా అలా గుమ్ములోంచి పైపులోంచి బయటకు పంపించాం. అదిగో వాసన వస్తుంది అంటాడు. వాసన రాకి ఏమొస్తుంది, బాత్రూమ్లు వాడితే ప్రతి దానికి గొడవ వేసుకుంటాడు, ప్రతి దానికి అల్లరి చేస్తారు, చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు లేదు, ఆ గేట్ అవతల పెట్టినారు పోయి. ఎంత బాధపడ్డాను తెలుసా, మీకు చెప్పకూడదు, నేను మైకులో చెప్తున్నాను, మీరు ఏమన్నా అనుకోండి. డబ్బాల్లో యూరిన్ పోసుకున్నాను, దాచిపెట్టి బయట పారబోసుకొని తీసుకెళ్ళి పోస్తే బయటకు వస్తున్నాడు, ఒప్పుకోవట్లేదు, బయట నిండిపోతుంది. అప్పుడు స్నానం చేసి ఏది వాడినా బయటికి వెళ్తుంది అంటే వెళ్ళనీయట్లేదు. ఒక పెద్ద డబ్బా పెట్టుకొని డబ్బాలో యూరిన్ పోసుకున్న తర్వాత బయట తీసుకెళ్ళి పారేసాను. అలా కూడా నేను పడ్డాను బాధ ఇక్కడ ఇంట్లో, చెప్పకూడదు అన్నీ. అంత బాధ పెట్టారు మమ్మల్ని. బయటకు వస్తే తలనొప్పి, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు మమ్మల్ని. కానీ వాళ్ళు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు కంచి. అట్లాగా మనకి శత్రువులు ఉంటారు, సమాధానం లేకుండా విరోధంగా మనకి ఎంతో చేస్తారు. కానీ చాలా ఓర్పు కావాలి. ఏం కావాలంట, నేను ఒకటే నేర్చుకున్నా, మనం ఎవరిని ఏమన్నా మనం చెడ్డోళ్ళు అయిపోతాము. మనం మౌనంగా ఉంటే వాళ్ళు ఏది విత్తుతారో అది కోసే టైం వస్తుంది. మనం మౌనంగా ఉంటే వాళ్ళే చూసుకుంటారు. అందుకని నేను ఈ దినాల్లో ఎవరిని ఏమి అనదలుచుకోలే. ఏదైనా ఉంటే కూడా సరే ప్రార్థన చేద్దాం, దేవుడు వాళ్ళకి మారు మనసు ఇస్తాడు, వాళ్ళకి గ్రహింపిస్తాడు, వాళ్ళు తెలుసుకుంటా అని చెప్పేసి నేనేం చేస్తాను, దినాల్లో ప్రార్థన మాత్రం చేస్తున్నాను. అందుకని మన అందరూ కూడా ఏముండాలి చెప్పండి, సమాధానం ఉండాలంటే ఒకటి దేవునితో సహవాసం చేయాలి. ఎవరితో అంట, రెండోది యోగ్యత ఉండాలి. మనకి ఏమన్నారంట, మనకి యోగ్యత అర్హత ఉంటే సమాధానం ఉంటుంది. రెండోది ఏం చేయాలంట, దేవునితో సహవాసం చేస్తే మనకు సమాధానము ఉంటుంది. ఇప్పుడు మనం కొంతమంది చెప్తారు, ఒరే వాడితో సహవాసం చేయమాకరా చెడిపోతారా అంటారు. ఎందుకని, వాడి అలవాట్లు ఎట్లాంటి అలవాట్లు, చెడ్డ అలవాట్లు. ఇప్పుడు చాలామంది నేను చూశాను, ఏ చెడ్డ అలవాట్లు లేనండి తీసుకెళ్ళి ముందు అలవాటు చేస్తారు, ఆ తర్వాత అమ్మాయిని అలవాటు చేస్తారు, ఆ తర్వాత పేకాట అలవాటు చేస్తారు, ఆ తర్వాత వాడిని ఏమి లేకుండా నాశనం చేసి వదిలేస్తారు అన్నమాట. వాడు మంచోడు, ఏ అలవాట్లు లేని వాళ్ళు. అలాంటి వాళ్ళని ఏం చేస్తాండి, ఫ్రెండ్స్ తీసుకెళ్ళి మెల్లిగా వాడు రౌడీగా తయారు చేసి, తాగుబో తయారు చేసి, తిరిగిబో తయారు చేసి, వాడిని దొంగగా తయారు చేసి, వాడిని ఎన్ని రకాల చెడ్డగా చేయాలి అన్ని రకాల చెడ్డగా చేసి వదిలేస్తారు. అందుకని అలాంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి రాకుండా ఉండాలంటే మనలో రక్షణ ఉండాలి, 2 ప్రార్థన ఉండాలి, 3 సమాధానం. బైబిల్ ఏం రాసిందమ్మా, ఒక ఇల్లు ఊడ్చి అమర్చి శుద్ధి చేస్తుంటే అక్కడికి సైతాన్ వస్తుందంట. లూకాసు వార్త 11వ అధ్యాయం 25వ వాక్యం చదవము ఒకసారి. ఒక ఇల్లు ఖాళీగా ఉంటే సైతాన్ వచ్చి ఏం చేస్తాడు చదవండి.
వచ్చి ఆ ఇల్లు గూడ్చి అమర్చినుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను. చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఏమని రాస్తుంది, సాతాన్ అనే ఒక దెయ్యం వస్తుంది. ఏం చేస్తుందంట, వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చినుడు చూచి వెళ్ళి దానికంటే తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలను తీసుకొని ఏం చేస్తున్నా వెంట పెట్టుకుని వచ్చును. అది అందులో ప్రవేశించి అక్కడనే కాపురును. అందుచేత ఆ మనుషుని యొక్క కడబరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డది. సాతాన్ ఏం చేస్తుంది, ఆ ఇంట్లో రక్షణ లేదనుకో, ఆ ఇంట్లో ప్రార్థన లేదనుకో, ఆ ఇంట్లో సమాధానం లేదనుకో, సాతానికి ఈజీయా కష్టమా? ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఉంటే ఇంకో రావడానికి అవకాశం ఉండదండి. ఇల్లు ఖాళీగా ఉంటే ఎవరైనా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరు లేదు, కుక్కలు లోపలికి వచ్చేసి అన్ని తినేసిపోతాయి. అదే ఇంట్లో మనిషి ఉంటే బయట తరిమేస్తాం. అట్లే మనలో ఒక ప్రార్థన, ఒక రక్షణ, ఒక సమాధానం ఉంటే సాతాను మనం తరమగలం. అదే ప్రార్థన, రక్షణ, సమాధానం లేకపోతే సాతాను మనం తరమడానికి వీలు కానే కాదు. కాబట్టి మన ఇల్లు ఊడ్చి అమర్చి శుభ్రంగానే ఉంది, కానీ దాంట్లో ఏం లేదు, రక్షణ లేదు, ప్రార్థన లేదు, సమాధానము లేదు. లేకపోతే సాతాను చేస్తే అబ్బా భలే ఛాన్స్ రా, నేను మాత్రం కాదు ఇంకా 7 తీసుకొచ్చి అందరు కలిసి ఎంజాయ్ చేద్దాం, వాడిని సర్వనాశనం చేద్దామని సాతాను ఏం చేద్దామంటే వెళ్ళి దానికంటే మరి చెడ్డ తీసుకొచ్చి 7 తీసుకొద్ది. ఆ మనిషి యొక్క మొదటి స్థితి కంటే కడవరి స్థితి ఎంతో భయంకరంగా నాశనం అయిపోతుంది. ఈ దినాల్లో మనల్ని బాగు చేసేవాళ్ళు ఉన్నారా, నాశనం చేసేవాళ్ళున్నారా? మంచి మార్గంలో తీసుకెళ్ళారా, చెడు మార్గంలో తీసుకెళ్ళారా? చెడు మార్గంలో అని ఒక బిడ్డ బాగుపడాలంటే ఎవరు ఇష్టపడరు. అదే వాడు బాగుపడితే మనకున్న అలవాట్లన్నీ మనం ఏం అనుభవించలేం. అదే వాడు చెడిపోతే వాడు మనం కలిసి వాడి డబ్బంతా తినేయచ్చు కదా. కొంతమంది నేను చూశాను, ఉద్యోగస్తులు తాగుబోతులు, జీతం వస్తే ఆ రాత్రే 10 మంది ఫ్రెండ్స్తో మొత్తం అవి చేసి ఇంటికి వెళ్తారు. ఒకసారి ఒకటి కర్నూలులో 20,000 జీతం వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగస్తు. జీతం తీసుకున్న సాయంత్రం ఫుల్గా తాగేసి ఆ మిగిలిన డబ్బులు కట్ట గాడిదికి తినిపిస్తున్నారు. అది తినేసింది. గాడిది పేపర్లు తింటుంది కదా, గాడిది పెట్టాడు పోయి శుభ్రంగా తినేసింది గాడిది. వాడికి ఏం చేస్తాడు తిని ఇట్లా తాగేసి. ఇప్పుడు భార్య పిల్లలు నెలంతా ఏడుస్తారు కదా అక్కడ. నీ ఇష్టానుసారంగా నువ్వు చేసుకుంటే భార్య పిల్లలు ఎవరు చూస్తారు? ఆ భార్య ఎవరిని అడుక్కోవాలి పోయి? ఇప్పుడు వాడు గాడిది పడుతున్నాడు, తీసుకెళ్ళి గాడి తింటా ఉంది, కాగితాలని శుభ్రం తినేసింది. తాగిన తర్వాత ఏం చేస్తాంటే వాళ్ళు చెడిపోయి భార్య పిల్లలు వదిలేసి భార్య పిల్లలు కొట్టడాలు, రాత్రులంతా ఆ ఇల్లు అంతా అరుపులు, కేకలు, రచ్చలతో కనబడుతుంది. కొంతమంది అయితే భార్యలు బట్టలు ఓడేసి నిలబెడతారు తాగేసి. రియల్గా చూసా నేను. బట్టలు మొత్తం రోడ్డు పెడుతున్నారు. ఏంటంటే తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియట్లేదు. అందుకే ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డ మనము సాతానికి మనం చోటు ఇవ్వకూడదండి. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలని చెప్పండి, మీరే చెప్పండి. ఏం చేయాలి? మనలో రక్షణ ఉండాలి, ప్రార్థన ఉండాలి, సమాధానం ఉండాలి. లేకపోతే ఎవరు వస్తారు? సాతాను. ఆ ఇంట్లో కొట్లాట జరుగుతుందంటే దాంట్లో అక్కడ ఏం లేదని అర్థమో, ఈ లేవని అర్థం, ఆత్మీయంగా లేదు. కాబట్టి వాళ్ళ కుటుంబ పరిస్థితి దారుణంగా తయారవుతుంది. డబ్బు ఉంటే చాలండి, ఉద్యోగం ఉంటే చాలదు, తెలివితేటలు చాలదు, శక్తి సామర్థ్యం ఉంటే చాలదు. ఏముండాలి? రక్షణ ఉండాలి, సమాధానం ఉండాలి, ఏముండాలంట ప్రార్థనా జీవితం ఉండాలి. ఇది లేకుండా నేను 1,00,000 సంపాదిస్తాను, 2 లక్షలు సంపాదిస్తాను, పెద్ద ఉద్యోగం ఉందంటే జీవితం ఏం లేదు, సమాధానం లేదు. ఒకరోజు ఒక ఫ్లైట్లో ఒక ఎయిర్ పోస్ట్ ఉంటుంది కదా, చాలా అందంగా ఉంటారు అమ్మాయిలు, మంచిగా డ్రెస్ చేసుకొని చాలా అందంగా ఉంది. అప్పుడు ఒక సేవకుడు ఆ ఫ్లైట్లో ప్రయాణం చేస్తాడు. ఆ సేవకుడికి దేవుడు చెప్పాడు, ఆ అమ్మాయికి సమాధానం లేదు, నీకు సమాధానం లేదని చెప్పు అన్నాడు దేవుడు. ఆ అమ్మాయి బాగా నవ్వుతుంది, ఓ నమస్తే 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 అంటుంది. ఈయనేమో ప్రభా బాగానే ఉంది, బాగా నవ్వుతుంది, నువ్వేంటి సమాధానం లేదంటావు అంటే నువ్వు రాసివరా అంటున్నాడు దేవుడు ఆయనకి. నిజంగా జరిగింది ఇది. సరే రాశాడు, కానీ ఇవ్వడానికి ధైర్యం చాలట్లా. ఆఖరికి ఒక అరగంట గంట తర్వాత ఆమె అటు బాత్రూమ్ సైడ్ అంటే మామూలు అటు తిరుగుతారు కదా, అటు వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, వెళ్తా కాయ తీసి ఆమె చేతి బాతులో పరిపి దాక్కున్నాడు. ఏం తిడతావు ఏం కొడతావు భయపడిపోయి కాయ తెచ్చి దాక్కున్నాడు పోయి.
ఆమె బయట వెయిట్ చేస్తాను నేను కోసం. ఈయన బాత్రూమ్ నుంచి మెల్లిగా వచ్చాడు. రాగానే బోర్ని ఏడుస్తుంది. మీకు ఎలా తెలుసు నాకు సమాధానం లేదని? లేదమ్మా, దేవుడు చెప్పాడు నీకు చెప్పమని. యేసుప్రభు నమ్ముకో, ప్రార్థన చేసుకో, నీకు సమాధానం ఇస్తా అంటే అప్పుడు ఆమె రక్షించబడ్డాడు. అట్లా కొంతమంది ఏంటంటే వాళ్ళ ఉద్యోగ నిమిత్తమో వ్యాపార నిమిత్తమో 10 మందిలో అని ఊరికే పళ్ళికలు ఇస్తారు, కానీ వాళ్ళ లోపలే ఉండదు. చెప్పండి, ఫుల్ కొట్టుకుంటారు. బయటకు వచ్చాడు ఏం చేస్తారు? చాలా హ్యాపీ కనబడతారు. మనం అనుకుంటారే ఇలా బాగున్నారు కదా అనుకుంటాం మనం, కానీ జరిగేదంతా ఎక్కడ? లోపల జరుగుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే సమాధానం ఉండాలంటే, సాతాను రాకుండా అంటే మన రక్షణ ఉండాలి, ప్రార్థన ఉండాలి, సమాధానం ఉండాలి. 4వదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధత మనకు ఉండాలి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసేలా దేవుడు వారిని పాడు చేయను, దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటే 2 అంకె ఉంది. కింద ఏమని రాస్తుంది? మీరును పరిశుద్ధులై ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడి మనలో నివాసం చేయాలంటే, దేవుడు మనతో ఉండాలి అంటే మనలో ఏముండాలంట? పరిశుద్ధత. చెప్పండి అందరూ. పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడడు. హృదయశుద్ధి గలవారు ప్రభువుని చూస్తారు. పాపం చేసిన ఎవరు దేవుని చూడడు, చూసిన వాడు కాదు, ఎరిగిన వాడు కాదు అని రాస్తుంది. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క సన్నిధిలో ఎవడైతే పరిశుద్ధంగా జీవిస్తున్నారో వాడు దేవుని ఆలయమై పరిశుద్ధమై ఉన్నారో అలాంటి వారిలోని దేవుడు నివాసము చేయించాడు. ఒకవేళ నీ ఆలయాన్ని అంటే నీ యొక్క జీవితాన్ని ఎవరైనా పాడు చేయాలనుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఎగ్జాంపుల్గా శారమ్మను పాడు చేయాలనుకున్నాడు అబీమెలెకు రాజు. దేవుడు ఒప్పుకున్నాడా? వీళ్ళు ఏం చేశాడు? రాత్రికి మాట్లాడాడు. ఇస్సాకు భార్యను కూడా అలాగే జరిగింది. సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. ఇస్సాకు భార్యను ముట్టుకున్నారు రెబెక్కాని. ఎందుకని? దేవుడు వెళ్ళాడు. కాబట్టి మనల్ని ఎవరైనా నాశనం చేయాలనుకుంటే దేవుడు మనల్ని కాపాడాలంటే మనం ఎలా ఉంటే కాపాడతాడు? అబ్రహాము ప్రార్థనా పరుడు, అతడు ప్రవక్త, అతడు ప్రార్థన చేసి నువ్వు బ్రతుకుతావు లేదా సస్తావురా, మర్యాద అని భార్యానికి ఇవ్వరాని ఎవరు వార్నింగ్ ఇచ్చారు? దేవుడు వార్నింగ్ ఇచ్చాడు అబీమెలెకుకి. ఇప్పుడు హాగర్ ఎవరో తెలుసా మీకు? అబీమెలెకు కూతురు అంట. దాసిగా వీళ్ళకి ఇచ్చాడంట. దాసిగా వాళ్ళ కూతురునే ఈమెకి ఇచ్చాడంట. ఎవరికి? శారాకి ఇచ్చాడు అసిస్టెంట్గా. నేను చేసిన పాపంకి అంటే పాపం చేయలేదు కానీ నాకు ఆ కీడు రాకుండా ఉండాలని చెప్పి వాళ్ళ కూతురు దాసి ఇచ్చాడు. అందుకనే ఆమెని భారీగా చేయగలిగారు. కాబట్టి ఆమె కూడా మరి అరబ్ దేశం మొత్తానికి తల్లి అంటే ఎవరు? హాగరే. అదే అరబ్ దేశాలన్నీ హాగరే. కానీ ఆమె వచ్చి అబీమెలెకు కూతురు అని చెప్తున్నారు. రాజకుమార్తె అంట. అందుకని అబ్రహాం గారికి 2వ భార్య చేయడానికి వీలైంది. ఏదో పనికిమాలిన ఆమె అయితే భార్య రాదు. ఇప్పుడు అబ్రహాంకి సరే ఓకే, యాకోబుకి 2 భార్యలే, కానీ ఉపపత్తి ఎంతమంది? 2. వాళ్ళ భార్యలు లెక్క వచ్చారా? అలా రాలేదు, వాళ్ళు ఉపపత్తి లెక్కే. అలాగనే ఇక్కడ అబీమెలెకు కూతురుని వాళ్ళకి ఇచ్చారంట. అందుకని ఆమెను అంతగా గణపరిచి ఆమెని అబ్రహాంకి 2వ భార్య చేశారు కదా. ఎందుకు చెప్తా అంటే ఒకవేళ ఎవరైనా మనల్ని పాడు చేయాలి, ఏదో ఒక రూపంలో మనల్ని నాశనం చేయాలని కోరుకుంటే మనం ఎప్పుడు ప్రార్థనలో ఉంటే మన నిమిత్తం ఎవరు వెళ్తారు? దేవుడు వెళ్తాడు. చెప్పండి, ఎవరు వెళ్తారంట? నిన్ను పాడు చేయాలనుకున్నా, నీ పిల్లల పాడు చేయాలనుకున్నా సాతాను ఏంటి? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన ఎలా ఉందండి? ఆ బిడ్డల చుట్టూ అగ్ని ప్రాకారం ఉన్నది. ఏ సాతాను ఆ బిడ్డని ముట్టదు. అందుకని మనం నాశనానికి ఎన్నో సాతాను ఆత్మలు క్రియ చేస్తుంటే మనం దేంట్లో ఉన్నది? ప్రార్థనలో మనము ఉండాలి. అందుకని చదువుతున్న వాక్యంలో పరిశుద్ధత ఉండాలి. ఏమన్నా పరిశుద్ధత ఉన్నవారిని సాతాను ముట్టుకుంటుందా? యేసు నీవు దేవుని పరిశుద్ధుడిని, నీతో నాకేం పని? సాతాను అంటుంది, యేసు నువ్వు దేవుని పరిశుద్ధుడిని, నీతో నాకేం పని? అంటే పరిశుద్ధులతో సాతానికి ఏమైనా పని ఉందా? ఎవరితో పని ఉంది? పాపము చేసే వాళ్ళతోనే సాతానికి పని. పాపం చేసే వాళ్ళని పాడు చేసి నాశనం చేసి వాళ్ళ నరకాన్ని తీసుకెళ్లే పనే సాతాను పని. పరిశుద్ధుల జోలికి వెళ్తుందా? పరిశుద్ధుల దగ్గరికి వెళ్తుందా? దానికి సాధ్యమైద్దా? అవదు. కాబట్టి మన జీవితంలో మాటల్లోనూ, క్రియల్లోనూ, ఆలోచనలోనూ, ప్రవృత్తుల్లోనూ, స్వభావంలోనూ, శరీరంలో కూడా ఏమన్నాడంట?
పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా సాతాను వెళ్ళకూడదని సాధ్యమైందా? అవ్వదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా పౌలు గారు ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోతున్నాయి. అది చూసి వేరే వాళ్ళు ఏం చేస్తారు, మేము కూడా ప్రార్థన చేస్తాం చెప్పి ప్రార్థన చేస్తారు. ఆ దెయ్యాలు ఏం చేసి వాళ్ళ మీద పడి వాళ్ళ బట్టలు కూడా ఒడిసి పరిగెత్తించినాయి. ఎందుకని? అధికారం, పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా సాతాను దగ్గరికి వెళ్ళామని కరే నీ బతుకు నాకు తెలుస్తే అంటది. ఒకసారి ఒక పాస్టర్ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంటే సైతాన్ మరి నీకే 2 పిల్లలు ఉన్నారు, నువ్వేందరూ నాకు చెప్పేది? ఏమన్నది? నీకే 2 భార్య ఉన్నారు, నువ్వేంటి నాకు చెప్పేది? డైరెక్ట్గా మాట్లాడుతుంది. కాబట్టి సాతాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు డైరెక్ట్గా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని అన్నాలంటే ఏముండాలి? వెనకాల జీసస్ ఉండాలి. అక్కడ జీసస్ ఉండాలంటే ఏముండాలి? మన దగ్గర పరిశుద్ధి ఉండాలి. పరిశుద్ధి లేకుండా వెళ్ళి అన్నావు అనుకో మామూలు కొట్టదు. చాలామంది కొట్టిన దెయ్యాలు నేను చూశాను. అదే నేను ఎన్నో దెయ్యాలకు ప్రయాణం చేసి వదిలిచ్చాను, చేతబడికి ప్రయాణం చేసి వదిలిచ్చాను. కానీ దేవుని మహాకృమట్టి ఇంతవరకు కూడా దేవుడు నన్ను ఎప్పుడు అలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి అయితే నేను కర్నూలులో సేవ చేసేటప్పుడు ఒక ముసలామి కూర్చొని ఉంది. నేను విజిటింగ్కి వెళ్తా ఉన్నా. బాబు నాకు ప్రార్థన చేయవా అంది. నేను పోయి చేయబట్టి ప్రార్థన చేశాను. ఆమె నాలుగు ఇంత పొడుగు వచ్చింది బయటికి. ఇంత పొడుగు వచ్చింది. నాకు బాడీ ఎంత ఒకలాగా అయిపోయింది. అలాగే కొన్ని శక్తులు ఉంటాయి ఎల్లో. మనలో ప్రార్థన లేదా మనల్ని ఏం చేస్తాయి? మనల్ని పట్టుకుంటాయి. మనల్ని పట్టుకు ఏం చేస్తాయి? మనతో పోరాడుతాయి. అందుకని మనకి ఎప్పుడు కూడా ఏముండాలంటే దేవునికి సన్నిధిలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉంటే మనల్ని ముట్టుకోవాలంటే సాతానికి ఏమొస్తుంది చెప్పండి? మనల్ని ముట్టుకోవాలంటే సాతానికి ఏమొస్తుందంట? భయం వస్తుంది. అందుకని 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వాక్యం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. ఇక్కడ మనం చదువుచున్నాం, ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నవి కనుక మనం ఏం చేయాలంట? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఎవరి భయం ఉండాలండి? యేసేపుని పాపం చేయమంటే పోతిఫరు భార్య యేసేపు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. అయ్యో ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవుని విరోధంగా నేను ఎట్లు పాపం కట్టుకుందునో అని చెప్పి ఏం చేశాను? దేవునికి భయపడ్డాడు కదా. కాబట్టి మనిషి జీవితంలో సాతాను మనల్ని ప్రేరేపించినప్పటికీ మనము పాపం చేయకుండా పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఎవరి భయం మనకు ఉండాలి? దేవుడి భయం. ఇప్పుడు మనుషులు ఉన్నప్పుడు భయపడతారు తప్పు చేయాలి, మనుషులు లేనప్పుడు ధైర్యం వస్తుంది. కానీ దేవుడి భయం ఉంటే మనుషులు ఉన్నా తప్పు చేయలేము, మనుషులు లేకపోయినా తప్పు చేయలేము. ఎందుకని? దేవుడు చూస్తూనే ఒక భయం మనకే ఉంటుంది. అందుకే రాస్తుంది, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండాలంటే మనకి ఎవరి భయం ఉండాలి చెప్పండి? దేవుని భయము. మనుషుల భయంతో పరిశుద్ధ జీవితం చేయగలమా? చేయలేము. కాబట్టి దేవుని బిడ్డ మనము ఈ దినాల్లో చూడండి, ఎంతోమంది పిల్లల్ని స్కూల్కి పంపిస్తే, కాలేజీకి పంపిస్తే ఏం చేస్తున్నారు? చదువుకోవట్లేదు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు వాళ్ళు. మొన్న ఒక వీడియో చూశాను, ఒకడు పెట్టాడు వీడియో. ఒక అమ్మాయి అబ్బాయి కాలేజీ గోడ దూకి వెళ్ళిపోతున్నారు. అబ్బాయి దూకేశాడు, అమ్మాయి దూకింది. ఇద్దరు కలిసి బ్యాగులు పట్టుకొని కాలేజీలో ఉండకుండా పారిపోతున్నారు. మళ్ళీ వెంటనే ఇంకో వీడియో పెట్టాడు. ఆ రోజు చదవకుండా ఇలా తిరిగారు కాబట్టి 2 చేతుల్లో సంచులు పట్టుకుని కాగితాలు ఏరుకుంటున్నారు. ఏమనుకున్నారు? చెత్త ఏరుకుంటున్నారు. వెంటనే వీడియో పెట్టాడు. ఏమని? ఆ రోజు చదువుకోకుండా బ్యాగులు పట్టుకుని గోడల దగ్గర వెళ్ళారు, ఈ రోజు చెత్త ఏరుకొని కాగితాలు చెరువు సంచి పట్టుకుని కాగితాలు ఏరుకుంటున్నారు. నాకు మళ్ళీ నవ్వు వచ్చిన చూడగానే. అంటే మరి భవిష్యత్తుని అలా పాడు చేసుకున్నారు. చదవాలి, ఉద్యోగం చేస్తామని ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసే సమయాన్ని పెళ్లి చేసుకోవాలి. వీళ్ళు చదువు లేకుండా, ఉద్యోగం లేకుండా, పెళ్లి లేకుండా ఈ గోడ దూకి స్కూల్లో కాలేజీ వెళ్ళిపోయి అక్కడికి ఏం చేద్దంట? సంచులు పట్టుకొని కాగితాలు ఏరుకున్నారు చెత్తకుండీల దగ్గర. అందుకని దేవుని పెట్టారు, మనకి ఎవరు భయం ఉండాలి? తల్లిదండ్రులు ఇంటిగా నటిస్తున్నారు, బయటికి వెళ్ళగానే వాళ్ళ కంట్రోల్ ఉండాలి. కాలేజీకి వెళ్తే ఇక నా అంతటోళ్ళు లేడు అన్నారు.
ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా మాట వింటలే. 7th క్లాస్ 8th క్లాస్లోనే వాళ్ళ బండ్లు, వాళ్ళ స్టైల్, హెయిర్ స్టైల్ చాలా భయంకరంగా కనబడుతున్నారు. ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ట్రెండ్ రోజు రోజుకి మోడల్ ఏమైపోతుందంట, మారిపోతా ఉంది. అందుకని దేవుని బిడ్డలు మనకి పరిశుద్ధంగా జీవించాలంటే మనకి ఎవరు భయం ఉండాలి. 5వది మనం చూసినట్లయితే మనం ఎలా ఉండాలంటే దేవుని ఇంట్లో, అంటే మన ఇంట్లో ఎప్పుడు కూడా దేవుని కృప ఉండాలి. ఆదికాండం 6:8 వాక్యం చదవండి. ఆదికాండం 6:8 వాక్యం. టైం అవుతుంది, చదవండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహుని మనం చూసినప్పుడు అతడు దేవుని దృష్టిలో కృప పొందిన వాడిగా ఉన్నాడు. ఎవరి దృష్టిలో చెప్పండి? నోవహు ఎవరి దృష్టిలో అంట? దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో కాదండి, దేవుని దృష్టిలోనే దేవుని కృపను పొందిన వాడిగా అతను ఒక గొప్ప సాక్షిగా ఉన్నాడు నోవహు. కానీ అతని వల్లనే దేవుడు మరలా ఒక జనరేషన్ని దేవుడు కలగజేశాడు. మొట్టమొదటి జనరేషన్ ఎవరిదండి? ఆదాం పిల్లలు. రెండో జనరేషన్ ఎవరిది చెప్పండి? నోవహు సంతానమే. రెండో జనరేషన్ ఎవరిదంట? నోవహు సంతానమే. మూడో జనరేషన్ ఎవరిది? యేసు ప్రభు ద్వారా కొత్త జనరేషన్ ఉంది. కొత్తగా జన్మించుట ఎలా అంట? యేసుక్రీస్తు ద్వారా, మారు మనసు ద్వారా, పాపక్షమ రక్తం ద్వారా, బాప్టిస్తం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేస్తాంట? దూరస్తుని మనము సమీపస్తులుగా, రక్త సంబంధులుగా మార్చబడి పరలోక రాజ్యం ఏమవుతుందంట? వారసులుగా మనం మార్చబడుతున్నాం. బైబిల్ ఉంది, జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఎవరి జనరేషన్? మనము ఆదాం జనరేషన్ సంతానం. రెండో సంతానం ఎవరిది? నోవహు సంతానం. మూడో సంతానం ఎవరిది? యేసుక్రీస్తు సంతానం. అది ఏ సంతానం అంటారు? క్రొత్త నిబంధన. చెప్పండి. క్రొత్త నిబంధనలో యేసు రక్తంతో కడగబడిన వారు, పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే సీయోనులో, యెరూషలేములో ఉంటారు. మిగతా వాళ్ళు నూతన ఆకాశంలో, నూతన భూమిలో మాత్రమే ఉంటారు. కాబట్టి ఆ దినముల్లో ఎంతో మంది దుర్మార్గంగా జీవిస్తారు, దుష్టత్వంగా జీవిస్తారు, దేవుని దుఃఖపరిచి బాధపరుస్తారు. అలాంటి దినాల్లో నోవహు మాత్రమే దేవునికి కన్ను దృష్టిలో, ఎవరి దృష్టి అంట? బైబిల్లో రాస్తుంది, యథార్థవంతులు బలపరచకు యెహోవా కన్ను దృష్టి సంచారం చేస్తుంది. మరొకసారి రాస్తుంది, దేవుని యొక్క కన్ను 7 కళ్ళు అంట. ఎన్ని కళ్ళు అంట? 7 కళ్ళు దేవుని యొక్క కళ్ళు సంచారం చేస్తంట. నెహెమ్యా గ్రంథంలో జకర్యా గ్రంథంలో మాట చదవండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడి యొక్క 7 కళ్ళు సంచారం చేస్తాయంట. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యం. కార్యములు అల్పములైన కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలునుట చూచి సంతోషించును. దేవుని యొక్క మందిరాన్ని కడుతున్నాడు. ఎవరైనా? జెరుబ్బాబెలు. ఎజ్రా అంటే ఎవరు చెప్పండి? ఎజ్రా అంటే శాస్త్రి. నెహెమ్యా అంటే ఎవరు? గిన్నె అందించేవారు రాజు దగ్గర. బబులోనులో ఇదంతా ఉన్నది. జెరుబ్బాబెలు అంటే ఎవరు? ఆ దేశానికి గవర్నర్. ఆయన ఎవరంట? గవర్నర్. ఎక్కడి నుంచి వెళ్ళారు? యూదా దేశం, యెరూషలేము నుంచి బానిసలుగా పోయారు. కానీ అక్కడ మంచి మంచి ఉద్యోగాలు వీళ్ళకి. ఎవరికి? జెరుబ్బాబెలు ఏమో గవర్నరు, నెహెమ్యానేమో గిన్నె అందించేవాడు, ఎజ్రానేమో శాస్త్రి. ఇలాంటి యొక్క ముగ్గురు కలిసి దేవుని మందిరం కడతాగా వాళ్ళు ప్రయాసపడ్డారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈ యొక్క జెరుబ్బాబెలు నుంచి మాట్లాడుతాడు. ఇక్కడ 9వ వాక్యంలో, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరం పునాది వేసినవి, అతని చేతులు ముగించును. తానే ఈ మందిరాన్ని కడతాకి పునాది వేస్తాడు కాబట్టి తన చేతులు ఆ మందిరాన్ని ముగించాలి. కాబట్టి జెరుబ్బాబెలుని దేవుడు 7 నేత్రాలతో చూస్తాడు. ఎన్ని నేత్రాలంట? 7 నేత్రాలు చూస్తాడు. ఏం చూస్తాడంట? జెరుబ్బాబెలు చేతిలో నువ్వులు గుండు ఉందంట. బిల్డింగ్ కడతానికి, మందిరం కడతాకి. అది కట్టిస్తాని చెప్పి చూసి ఎవరు సంతోషిస్తారంట? దేవుడు సంతోషం. చెప్పండి అందరూ, ఎవరంట? దేవుడు సంతోషం. కాబట్టి మనం కూడా మన జీవితంలో కార్యములు అల్పముగా ఉండొచ్చు, మన జీవితం అల్పంగా ఉండొచ్చు, కానీ రాబోయే కాలంలో ఒక మహిమగల జీవితంగా మనం మారుతాం. దేవుని ఎదుట మనం నిలబడతాం. పరలోక రాజ్యములో ఆయన సింహాసనం మనం ఉంటాం. కాబట్టి దేవుని యొక్క నేత్రాలు మనం చూడాలి. దేవుడు మనం చూసి సంతోషించాలి. నోవహును చూసినప్పుడు అక్కడ కృప ఉంది. ఇందులో పైన చదువు 6వ వాక్యం. వాళ్ళు ఏం చేస్తారంట? మందిరానికి పునాది వేసినప్పుడు కృప కలుగును గాక, కృప కలుగును గాక అన్నారు.
అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. చూసినట్లయితే మందిరం కడతానికి ఏం కావాలంట? కృప కలుగును గాక. నోవాహు పడవలో నోవాహు తన కుటుంబం స్థిరంగా ఉండాలంటే ఏం కావాలంట? కృప కావాలి. నోవాహులు ఏముందంట? దేవుని యొక్క కృప ఉంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే నోవాహు యొక్క జీవితంలో దేవుని యొక్క కృపని చూసినట్లుగా మనం చదువుతున్నాం. కాబట్టి మన జీవితంలో ఈ లోకం నుంచి తప్పించబడాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం కావాలి? మనకి కృప కావాలి. ఆదికాండం 19 వాక్యంలో దేవుడు లోతుని తప్పించినప్పుడు లోతుకి ఏం చూపించాడు? దేవుడు కృప చూపించాడు. ఆ కృపతో అతను తప్పించడానికి దేవుడు వచ్చాడు. 19 చదవండి. లోతు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితివి. చాలు. ఇక్కడ లోతుని రక్షించడానికి దేవుడు ఏం చూపించాడ? కృప చూపించాడు. కాబట్టి మనము ఈ లోకంలో నిర్మూలము కాకుండా ఉండాలంటే దేవునికి కృప మనకి అవసరము. పౌలు గారు చనిపోవాల్సినాడు, వ్యాధి చేత బాధపడుతున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలును, నీ బలహీనతో నా బలము పరిపూర్ణ అవుతుంది. కాబట్టి ప్రతి మనిషి ఒక నాశనం నుంచి తప్పించవాడు ఏం కావాలి? కృప కావాలి. దావీదు చెప్పాడు, నా కాలు జారని అనుకొనిస్తుండగా దేవుని యొక్క కృప నన్ను బలపరిచును. కాబట్టి దేవుని యొక్క కృప మనకి ఎప్పుడు కూడా ఒక బలాన్ని, ఒక శక్తినిచ్చి నాశనంలోంచి ఏం చేస్తున్న మనల్ని తప్పిస్తాయి. హిజ్కియాకి మరణం, ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు ఏమన్నాడు? ప్రభా, యథార్థ హృదయంతో నీ దృష్టికి నేను ఎట్లు నడుచుకున్నాను, ఒకసారి కృపతో ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకో. వెంటనే అతనికి ఏం చేస్తుంది? దేవుడు కృప ఇచ్చి అతను బ్రతికించాడు. అట్లే మన జీవితంలో ఒక నాశనం ఏదైనా వస్తుందంటే దాని నుంచి మనం తప్పించబడాలంటే మనకేం కావాలంట? దేవుని యొక్క కృప కావాలి. ఆ రోజు మనం చూసినట్లయితే కనుక ఆదికాండం 12:2 చదవండి. ఆదికాండం 12:2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఇక్కడ మనం చదువుతున్నాం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశ్రయించిన వారిని ఆశ్రయించదను, నిన్ను దూషించు వారిని శపించదను. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాముతో చెప్పాడు, నీవు ఆశీర్వాదముగా ఉంటావు, నిన్ను బట్టి అందరూ ఆశ్రయించబడతావు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఆశీర్వాదకరంగా మనం ఉండాలి, ఇతరులకు కూడా మనం ఆశీర్వాదకరంగా మనము మారాలి. అంతేగాని వాళ్ళ ఆశీర్వాదం ఉన్నారు, వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది, మనకి ఏమైనా ఇస్తే బాగుండం, మనం కూడా అలా అయితే బాగుండని ఇలాంటి వ్యర్థమైన ఆశలు మనకు ఉండకూడదు. కానీ మనం అందరం కూడా దేవునికి మనము ఒక రక్షణ గలవారిగా, ప్రార్థన గలవారిగా, సమాధానం గలవారిగా, పరిశుద్ధత గలవారిగా, కృప గలవారిగా ఉంటే మనం ఆశీర్వాదం ఉంటామా ఉండమా? చెప్పండి, ఆశీర్వాదం ఉండమా? ఉంటాం. కాబట్టి అబ్రహాం దేవుడు ఏం చేస్తాడంట? ఆశ్రయించాడు. అబ్రహాం ద్వారా అనేకులు కూడా ఏం చేస్తాడంట? ఆశ్రయించాడు. అబ్రహాం యొక్క జనరేషన్ చూడండి, అబ్రహాం యొక్క పిల్లలందరూ ఏం చేస్తాడంట? ఒకరి తరత ఒకరు దేవుని చేత ఏమారంట? ఆశ్రయించబడ్డారు. ఆదికాండం 26:12 చూడండి. 26:12, ఆదికాండం 32:26 కూడా చూడండి, చదవండి. 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించెను. చూసారా, ఇస్సాకు అన్య దేశానికి వెళ్ళి విత్తనాలు వేసి పంట పండించి 100 ఆశీర్వాదం పొందాడు. ఎన్నంతలంట? 100. కాబట్టి మనం దేవునితో ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనకి 100 ఉన్నది. అబ్రహాము దేవుని మాట విన్నాడు, చూపించిన దేశానికి వెళ్ళాడు. ఇస్సాకు దేవుని మాట విన్నాడు, చూపించిన దేశానికి వెళ్ళాడు. దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారి పిల్లలు ఏమవుతుందంట? ఆశీర్వాదం. 32:26 చదవండి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. చాలు. ఇక్కడ దేవదూతను పట్టుకున్నాడు. ఎవరు?
యాకోబు దేవదూతను పట్టుకొని రాత్రి అంతా ప్రార్థన చేసి నన్ను ఆశ్రయిస్తే నిన్ను పోనిస్తాను, లేకపోతే నిన్ను పోనీనని చెప్పాడు. అప్పుడు దేవదూత ఏం చేసింది? ఆయన్ని ఆశీర్వదించి వెళ్ళింది. అందుకనే మనకి జీవితంలో దేవుని ఆశీర్వాదాలు ఇలాగా దేవుని పిల్లలందరూ అనుభవించినారు. 4వ తరాన్ని మనం చూస్తే ఆదికాండం 39వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. 39:5 ఆదికాండం, ముగిస్తాను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. ఐగుప్తు ఇల్లంతా ఆశీర్వాదం ఉంది. ఎవరి వలన? యేసేపు. మనమేమనుకున్నాం? యేసేపు దాసుడిగా పోయాడు, బానిసగా పోయాడు అనుకుంటున్నాం. కానీ అక్కడ యేసేపు వెళ్ళటం బట్టి ఆ దేశం ఆశ్రయించబడింది. 7 సంవత్సరాల కరువు తీర్చగలిగింది. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళగలిగారు. 400 సంవత్సరాలు సర్వ సముద్ర ఫుడ్ తినగలిగారు. కారణం ఎవరు? వెళ్ళబట్టి యేసేపు వెళ్ళబట్టి. యేసేపు వెళ్ళబట్టి ఇక్కడ ఆశ్రయించబడింది. కాబట్టి అబ్రహాం ద్వారా కొన్ని దేశాలు, ఇసాకు ద్వారా కొన్ని దేశాలు, యాకోబు ద్వారా కొన్ని దేశాలు, యేసేపు ద్వారా కొన్ని దేశాలు ఆశ్రయించబడి వాళ్ళ జనరేషన్ అంతా ఆశీర్వాదం. కాబట్టి ఈ దినాల్లో మనం చూస్తే తాతలు బాగుంటే తండ్రులు బాగోరు, తండ్రులు బాగుంటే పిల్లలు బాగోరు, ఆస్తి అంతా అవజేస్తుంటారు. కానీ ఆ దినాలు అలా కాదు. వాళ్ళ భయభక్తులు కలిగి చెడుతున్న అసగించి దేవుణ్ణి ప్రేమించి వారి తరతరాలు ఏం చేస్తారంట? ఆశీర్వాదం. కాబట్టి మన ఇంట్లో ఏముండాలి? మన ఇంట్లో సర్వ సమృద్ధిగా ఆశీర్వాదము ఉండాలి. ఏమి తక్కువ మనకి ఉండకూడదు. బైబిల్ ఏమని రాస్తుందమ్మా? 25 కీర్తనలో 25 కీర్తన ఏమని రాస్తుంది? నీతిమంతుల భిక్షమెత్తుడు కానీ లేదని రాస్తుంది. చదవండి కీర్తన గ్రంథం ఎన్ని? కీర్తన గ్రంథము 37:25 చదవండి. అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. చూసారా? దావీదు చెప్తున్నాడు, నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుడుగా నేను సూచనలు. కాబట్టి మనం నీతిమంతులుగా ఉంటే విశ్వాసాలు జీవిస్తాం. మనం భిక్షమెత్తుకోవడం కానీ విడవబట్టడం కానీ ఉండదు. అందరి కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలారా, మనము ఈ ఉదయకాల సమయాన్న దేవునికి సన్నిధిలో మనం మొట్టమొదటిగా మన గృహంలో రక్షణ ఉండాలి. రెండోది మన గృహంలో ప్రార్థన ఉండాలి. మూడోది మన గృహంలో సమాధానం ఉండాలి. నాలుగోది మన గృహంలో పరిస్థితి ఉండాలి. ఐదోది మన గృహంలో కృప ఉండాలి. ఆరోది మన గృహంలో ఆశీర్వాదం ఉండాలి. ఇలాంటి ఒక జీవితం వల్ల ఉంటే గొప్ప ధన్యత, గొప్ప సంతోషం, ధైర్యంగా జీవించగలము. కుటుంబం అంతా ధైర్యంగా ఉండగలదు. తరతరాలు ఆశీర్వాదం ఉండగలము. మరి ఇలాంటి వారు అందరూ కూడా పరలోక రాజ్యంలో నిత్యంగా దేవుడు ఉంటారు. దేవుడు మన కొరకే సీయోన్ని యెరూషలేమును కట్టుచున్నాడు. ఆయన కట్టుచున్న మహిమల రాజ్యం ఉండాలంటే మనము కూడా ఇలాంటి యొక్క మంచి రక్షణ గలవారిగా, ప్రార్థన గలవారిగా, మరి ఇక సమాధానం గలవారిగా, పరిశుద్ధి గలవారిగా, కృప గలవారిగా, ఆశీర్వాదం గలవారికి కనపడాలి. నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారా రండి, మీ కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరచని యేసు ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా ఆశ్రయించబడిన ప్రజలుగా పరలోక రాజ్యానికి వెళ్ళకు దేవుడు మనకు సహాయించిన గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి, ప్రార్థన దీపము వెలిగించు నా ఇందు. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి, ప్రార్థన దీపము వెలిగించు నా ఇందు. ప్రార్థన ధూపమై నీ సన్నిధి చేరా, పోరాడి ప్రార్థింప నీ కృప నీయుము. ప్రార్థన ధూపమై నీ సన్నిధి చేరా, పోరాడి ప్రార్థింప నీ కృప నీయుము. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి.